Hi students, welcome to TSAT online classes. Now we are discussing about the Telangana geography. సో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి మొత్తం 14 చాప్టర్లు మనకు తెలంగాణ భౌగోళిక శాస్త్రంలో ప్రధానంగా ఉంటాయి. దాదాపుగా ఈ మధ్యకాలంలో జరిగిన గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో ప్రతి చాప్టర్ నుంచి కూడా మీరు క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఖచ్చితంగా క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి ఏవైతే మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3లో ఇప్పటి వరకు ప్రతి చాప్టర్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ని కవర్ చేస్తూ ప్రతి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉన్న ప్రతి చాప్టర్ని ఇక్కడ మీకు వివరంగా మ్యాప్ పాయింట్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. మనకు తెలంగాణ భౌగోళిక శాస్త్రంలో తెలంగాణ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అనే ఇది అతి ప్రధానమైనటువంటి చాప్టర్. మొదటి చాప్టర్గా దీన్ని తీసుకుంటాం. ఈ క్షేత్రీయ అమరిక అంటే తెలంగాణ రాష్ట్ర విస్తరణ, అంటే తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ఎక్కడ విస్తరించబడింది, అది భారతదేశంలో ఏ ఖండంలో విస్తరించబడింది, ఏ సముద్ర తీరం అంటే సముద్రంతో తీరం లేకపోయినప్పటికీ ఏ సముద్రానికి అతి దగ్గరగా ఉంది అనే అంశాలని మనకి ఇందులో చూడడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉన్నటువంటి కొత్త జిల్లాలు, పాత జిల్లాలకు సంబంధించిన వాటి ఉనికి మరియు అక్షాంశాలు రేఖాంశాల పరంగా కూడా తెలంగాణ రాష్ట్ర విస్తరణ అనే అంశాలని మనకు ఇక్కడ మనం చూస్తాం. రైట్. ఇక చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రము మనకు ప్రధానంగా దక్షిణ భారతదేశంలో, దిస్ ఇస్ ఏ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉంది. అంటే కర్కట రేఖకు 23.5 డిగ్రీల కర్కట రేఖకు దక్షిణాన ఉన్న దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విస్తరించబడి ఉంది, ఏర్పడి ఉంది. తెలంగాణ రాష్ట్రము దక్షిణ భారతదేశంలో ఏ భూస్వరూపంలో ఏర్పడి ఉందంటే దక్కన్ పీఠభూమిలో ఇది ఏర్పడి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మనం దక్కన్ పీఠభూమిలో ప్రధానంగా 3 అతి ప్రధానమైనటువంటి పీఠభూములు ఉన్నాయి. ఒకటి తెలంగాణ పీఠభూమి, ఒకటి మహారాష్ట్ర పీఠభూమి, మరొకటి కర్ణాటక పీఠభూమి. ఈ 3 పీఠభూములు దాదాపుగా 90% ఈ దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉన్నాయి. అయితే దక్కన్ పీఠభూమిలో తెలంగాణ ఈశాన్య దిశలో, తెలంగాణ రాష్ట్రము ఈశాన్య దిశలో దక్కన్ పీఠభూమిలో ఏర్పడి ఉంది. దేశంలో అతి పురాతనమైన పీఠభూమి దక్కన్ పీఠభూమి. అదే దేశంలో విస్తీర్ణ పరంగా అతి పెద్ద పీఠభూమి, ఏరియా వైజ్గా అతి పెద్దది దక్కన్ పీఠభూమి. అదేవిధంగా భౌగోళికంగా అతి పురాతనమైన పీఠభూమి అని కూడా ఈ దక్కన్ పీఠభూమిని పిలుస్తూ ఉంటారు, దక్కన్ పీఠభూమి. ఓకే. ఉనికి పరంగా తెలంగాణ రాష్ట్రము దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో ఈశాన్య దిశలో ఏర్పడి ఉంది. ఇది భౌగోళికంగా భారతదేశంలో తెలంగాణ. రైట్. ఇక్కడ అంశాలు చూడండి. తెలంగాణ ఉనికి పరంగా దక్షిణ భారతదేశంలో ఉంది. మరి దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఎక్కడ ఏర్పడి ఉందంటే దక్కన్ పీఠభూమిలో ఉంది. దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతి పురాతనమైనది, దేశంలో అతి పురాతనమైనది, విస్తీర్ణంలో అతి పెద్దది. అలాగే తెలంగాణ రాష్ట్రము దక్కన్ పీఠభూమిలో ఈశాన్య దిశలో ఏర్పడి ఉంది. తెలంగాణ ఈజ్ ఎక్స్టెండెడ్ నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్ ఆఫ్ ది దక్కన్ ప్లాట్యూ అనే పేరుతో దీన్ని ఇలా పిలుస్తూ ఉంటారు. ఓకే రైట్. తెలంగాణ రాష్ట్రము అక్షాంశాల పరంగా తెలంగాణ రాష్ట్రము ప్రస్తుత ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రము మనకు ప్రధానంగా ఏ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పడింది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రము 29వ రాష్ట్రంగా భారతదేశంలో ఏర్పడి ఉంది. 29వ రాష్ట్రంగా ఏర్పడి ఉంది. ఏ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే అంశాన్ని తీసుకుంటే తెలంగాణ రాష్ట్రము 2 జూన్ 2014, 2 జూన్
2014 తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి 29వ రాష్ట్రంగా ఏర్పడింది. రైట్, మరి తెలంగాణ రాష్ట్రము ఏ చట్ట ప్రకారంగా, బై విచ్ యాక్ట్ తెలంగాణ ఈజ్ ఫార్మ్డ్, అంటే ఏ చట్ట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడింది అనే విషయాన్ని తీసుకుంటే ఆ చట్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. చూడండి ఇక్కడ, ఇది 2014లో లోక్సభలో అంటే పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీ నుంచి విడదీసేందుకు. ఆ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం అంటారు దీన్ని, విభజన చట్టము. ఎప్పుడు తీసుకొచ్చారు? 2014లో. ఈ చట్ట ప్రకారము తెలంగాణ రాష్ట్రము 29వ రాష్ట్రంగా 10 జిల్లాలతో ఏర్పడింది. ఎన్ని జిల్లాలతో తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిందంటే 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మనకు 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పడింది. ఎన్ని జిల్లాలతో కలిసి ఏర్పడిందంటే 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రైట్, ఆ జిల్లాలను తీసుకుంటే మనకు ప్రధానంగా ఆ 10 జిల్లాలని మనకు చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 జిల్లాలు తీసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ అండ్ మహబూబ్ నగర్. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 జిల్లాలో పాత జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రైట్, తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రధానంగా 2016 అక్టోబర్ 11వ తారీఖున ఈ 10 జిల్లాల నుంచి, ఈ 10 పాత జిల్లాల నుంచి 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 10 జిల్లాల నుంచి ఫ్రమ్ 10 డిస్ట్రిక్ట్స్ నుంచి మొత్తం 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, 2016 అక్టోబర్ 11వ తారీఖున అంటే దసరా పండగ సందర్భంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ఈ పాత 10 జిల్లాల నుంచి 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ డేట్ వరకు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇటు పాత జిల్లాలు కొత్త జిల్లాలు కలిపి 21 కొత్త జిల్లా, 21 కొత్త జిల్లాలు, పాత 10 జిల్లాలు కలిపి 31 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2019 ఫిబ్రవరి 17వ తారీఖున మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పాతవి 10 జిల్లాలు, కొత్త 21 జిల్లాలు, మొత్తం కలిపి 31 జిల్లాలను 2016 అక్టోబర్ 11 వరకు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉన్నాయి. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 11వ తారీఖున మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 కొత్త జిల్లాలు తీసుకుంటే ములుగు, నారాయణపేట అనే 2 కొత్త జిల్లాలని యాడ్ చేయడం జరిగింది. అంటే మనకు 2019 ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కొత్తవి పాతవి కలుపుకుంటే మొత్తం 36 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉనికిలోకి వచ్చాయి. అంటే ప్రస్తుతం ఈ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో
33 జిల్లాల పాలన అనేది ప్రారంభం అయ్యింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించిన పూర్తి అంశాలని మనం చూద్దాం. 2019 ఫిబ్రవరి 17 నుండి 2019 ఫిబ్రవరి 17వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఇటు 10 పాత జిల్లాలు, 21 కొత్త జిల్లాలు కలిపి మొత్తం 31 జిల్లాలు, తర్వాత 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ఈ 2 కొత్త జిల్లాలు పైన ఉన్నటువంటి 31 జిల్లాలతో కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలతో పాలనని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆల్రెడీ క్వశ్చన్ అడిగాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 33 జిల్లాలతో పాలనను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచి కొనసాగిస్తుంది అనే క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది. ఎప్పటి నుంచి అనే విషయాన్ని తీసుకుంటే 2019 ఫిబ్రవరి 17 నుంచి 33 జిల్లాలకు సంబంధించిన పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 33 జిల్లాల్లో ఏ జిల్లాల నుంచి, ఏ పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాలను ఏ కొత్త జిల్లాలను విడదీశారు అనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. రైట్, మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మ్యాప్లో ఆదిలాబాద్ అనేది ఉత్తర కొన ఉన్నటువంటి జిల్లా. రైట్, ఆదిలాబాదు జిల్లాని మొత్తం ఎన్ని జిల్లాలుగా విడదీశారు అనే విషయం తీసుకుంటే ఆదిలాబాద్ని 4 జిల్లాలుగా విభజించారు. ఆ 4 జిల్లాల్లో మొదటిది ఆదిలాబాద్, రెండోది తీసుకుంటే ఆదిలాబాద్ కొమరంభీం, ఆసిఫాబాద్. రైట్, మూడో జిల్లా కరీంనగర్. అదేవిధంగా 4వ జిల్లా తీసుకుంటే నిర్మల్. ఈ 4 జిల్లాలని పాత జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి విడదీయడం జరిగింది. ఓకే, ఈ ఆదిలాబాద్ నుంచి ప్రస్తుతం కొత్త జిల్లాల యొక్క ఉనికి తెలంగాణలో 2019 నుంచి ముందుకు వెళ్తుంది. రెండవ జిల్లా నిజామాబాద్ జిల్లాని 2 జిల్లాలుగా విభజించారు. రైట్, ఒకటో జిల్లా నిజామాబాద్, రెండవ జిల్లా కామారెడ్డి. ఇవి 2 జిల్లాలు. రైట్, మూడో జిల్లా కరీంనగర్ని మొత్తం 4 కొత్త జిల్లాలుగా విభజించారు. ఆ 4 జిల్లాల్లో మొదటిది జగిత్యాల, రెండో జిల్లా పెద్దపల్లి, మూడోది కరీంనగర్, నాలుగోది సిరిసిల్ల రాజన్న అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తుంటారు. ఇది మనకు మూడో జిల్లా అయినటువంటి కరీంనగర్ నుంచి ఈ 4 జిల్లాలని వేరు చేశారు. రైట్, అటు తర్వాత 4వ జిల్లా మెదక్ జిల్లాని మొత్తం 3 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఆ మొత్తం 3 జిల్లాల్లో ఒకటి సంగారెడ్డి, రెండోది మెదక్, మూడోది సిద్దిపేట. ఈ 3 జిల్లాల్ని పాత మెదక్ జిల్లా నుంచి విడదీయడం జరిగింది. రైట్, 5వ జిల్లా వరంగల్ జిల్లాని తెలంగాణలోనే ఎక్కువ జిల్లాలుగా విభజించబడ్డటువంటి పాత జిల్లా ఏంటంటే వరంగల్. ఆ 6 జిల్లాల్లో ఒకటి జయశంకర్, రెండోది ములుగు, మూడోది
హన్మకొండ, నాలుగోది వరంగల్, ఐదోది జన్గాం, ఆరోది మహబూబాబాద్. ఈ 6 జిల్లాల్ని వరంగల్ జిల్లా నుంచి విడదీశారు. ఆరో జిల్లా హైదరాబాద్ జిల్లాని ఒకే జిల్లాగా మొదటి నుంచి కూడా ఏదైతే భౌగోళిక విస్తీర్ణం ఉందో అదే భౌగోళిక విస్తీర్ణాన్ని మనకు కొనసాగిస్తూ ఒకే జిల్లాగా హైదరాబాద్ని ప్రస్తుతం ఉనికిలో ఉంచారు. రైట్. ఏడో జిల్లా తీసుకుంటే ఖమ్మం జిల్లాని ప్రధానంగా 2 జిల్లాలుగానే విభజించారు. ఒకటి భద్రాద్రి, రెండోది భద్రాద్రి కొత్తగూడెం అనే పేరుతో కూడా పిలుస్తారు, కొత్తగూడెం. రైట్. రెండోది ఖమ్మం. రైట్. ఇది 7వ జిల్లా. 8వ జిల్లా నల్గొండ జిల్లాని ప్రధానంగా 3 జిల్లాలుగా విభజించారు. నల్గొండ ప్రధానంగా యాదాద్రి, భువనగిరి. రైట్. రెండోది సూర్యాపేట్, మూడోది నల్గొండ. ఓకే. ఇది 8వ జిల్లా. 9వ జిల్లా మనకు ప్రధానంగా రంగారెడ్డి జిల్లాని ప్రధానంగా 3 జిల్లాలుగా విభజించారు. ఒకటోది వికారాబాద్, రెండోది రంగారెడ్డి, మూడోది మేడ్చల్ మల్కాజ్గిరి. ఇది 9వ జిల్లా. 10వ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ జిల్లా. ఈ జిల్లాని ప్రధానంగా 5 జిల్లాలుగా విభజించారు. ఆ జిల్లాలో మొదటి జిల్లా మహబూబ్ నగర్, రెండోది నాగర్ కర్నూల్, మూడోది నారాయణపేట్, నాలుగోది వనపర్తి, ఐదోది గద్వాల్. మొత్తం ఇవి 5 జిల్లాలు. ఓకే. ఇవి మొత్తం రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలైనటువంటి ఆ పాత జిల్లాల నుంచి ఏర్పడ్డటువంటి మొత్తం 23 కొత్త జిల్లాలు. అవి ఏ జిల్లా నుంచి ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఈ కొత్త జిల్లాలు మొత్తం 33 జిల్లాలు. మొత్తం 33 జిల్లాల్లో 18 జిల్లాలు వివిధ రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. మిగిలిన 15 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. కాబట్టి ఈ 18 జిల్లాలు వివిధ రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఇలా వివిధ జిల్లాలతో వివిధ రాష్ట్రాలతో సరిహద్దు అంటే 4 రాష్ట్రాలతో ఇవి సరిహద్దుని పంచుకుంటున్నాయి. 4 రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. మిగిలిన 15 జిల్లాలు అంతర్ జిల్లాలుగా వీటిని పిలుస్తున్నారు. అంటే ఈ 15 జిల్లాలతో అనుబంధంగా అంతర్భాగంలో ఉన్న జిల్లాలు 15. కాబట్టి వీటిని అంతర్ జిల్లాలుగా ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. ఇక చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉనికి పరంగా తెలంగాణ రాష్ట్రము ఏ అక్షాంశాల మధ్య విస్తరించబడి ఉంది అనే విషయాన్ని తీసుకుంటే అక్షాంశాల పరంగా
తెలంగాణ రాష్ట్రము 15 డిగ్రీల నుండి 19 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉత్తర అర్ధగోళంలో తెలంగాణ రాష్ట్రము ఏర్పడి ఉంది. ఎన్ని అక్షాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉందనే విషయాన్ని తీసుకుంటే మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏ అక్షాంశం వద్ద మొదలవుతుందంటే 15 డిగ్రీల అక్షాంశం వద్ద మొదలవుతుంది. ఏ అక్షాంశం వద్ద ముగుస్తుందంటే 19 డిగ్రీల అక్షాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రము వీటి యొక్క విస్తరణ. రైట్, తెలంగాణ రాష్ట్రము ఎన్ని అక్షాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం విస్తరించబడిందంటే 15 డిగ్రీల నుంచి 19 డిగ్రీల మధ్య, అంటే మొత్తం 5 అక్షాంశాల మధ్య ప్రధానంగా తెలంగాణ రాష్ట్రము విస్తరించబడి ఉంది ఉనికి పరంగా. రైట్, రేఖాంశాల పరంగా తెలంగాణ రాష్ట్రము 77 డిగ్రీల నుంచి 81 డిగ్రీల రేఖాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రము తూర్పు అర్ధగోళంలో విస్తరించబడి ఉంది. ఓకే, సో అకార్డింగ్ టు ది లాంగిట్యూడ్ Telangana which extended 77 to 81 longitude in eastern hemisphere. Right now see here. Right, Telangana, this is a తెలంగాణ మనకు ప్రధానంగా ఏ రేఖాంశాల మధ్య విస్తరించబడిందంటే 77 డిగ్రీల మంది 81 డిగ్రీల రేఖాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఇలా ఏర్పడి ఉంది. రైట్, మొత్తం 33 జిల్లాలు ఎన్ని అక్షాంశాలు ఎన్ని రేఖాంశాల మధ్య విస్తరించబడి ఉన్నాయన్న విషయాన్ని తీసుకుంటే అక్షాంశాల పరంగా ఇవి 15 డిగ్రీల నుంచి 19 డిగ్రీల మధ్య, రేఖాంశాల పరంగా తెలంగాణ రాష్ట్రము 77 డిగ్రీల నుంచి 81 డిగ్రీల మధ్య తెలంగాణ రాష్ట్రము దక్షిణ భారతదేశంలో ఏర్పడి ఉంది. ఇక చూడండి ఇక్కడ. రైట్, తెలంగాణ రాష్ట్రము మొత్తం 33 జిల్లాలు 15 డిగ్రీల అక్షాంశము, 19 డిగ్రీల అక్షాంశము, ఇది 77 డిగ్రీల అక్షాంశము, ఇది 81 డిగ్రీల అక్షాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా ఏర్పడి ఉంది. రైట్, తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర కొరన ఉన్నటువంటి జిల్లా ఆదిలాబాదు జిల్లా, దక్షిణ కొరన ఉన్న జిల్లా గద్వాల్ జిల్లా. రైట్, పశ్చిమ కొన ఉన్నది నారాయణపేట. రైట్, తూర్పు కొన ఉన్నది భద్రాద్రి జిల్లా. రైట్, ఆల్రెడీ దీని మీద క్వశ్చన్ అడిగాడు. సో తెలంగాణ రాష్ట్రానికి 4 దిశల్లో అంటే 4 కొనల మధ్య ఉన్నటువంటి జిల్లాలను ఇక్కడ కింది వాటిలో జతపరచండి అని క్వశ్చన్ అడిగాడు. ఉత్తర కొన ఆదిలాబాద్, దక్షిణ కొన గద్వాలు, పశ్చిమ కొన నారాయణపేట, తూర్పు కొన భద్రాద్రి జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా గుండా ఏ రేఖాంశం వెళ్తుందంటే 81 డిగ్రీలు. అదేవిధంగా నారాయణపేట నుంచి ఏ రేఖాంశం వెళ్తుందంటే 77 డిగ్రీలు. మనకు ఉత్తర ఆదిలాబాద్ జిల్లా గుండా ఏ అక్షాంశం వెళ్తుందంటే 19 డిగ్రీల రేఖాంశం. దక్షిణ జిల్లా అయినటువంటి గద్వాల్ గుండా మనకు 15 డిగ్రీల అక్షాంశం వెళ్తుందనే విషయాన్ని మనకు ఆల్రెడీ దీని మీద ఇప్పటికి ఒక 5-6 రకాలుగా క్వశ్చన్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే ఎక్కువగా స్టేట్మెంట్ వైజ్గా ఇటు మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఈ ఉనికికి సంబంధించిన అక్షాంశాలు రేఖాంశాలు ఈ మధ్య చివరి కొన ఉన్నటువంటి జిల్లాలకు పైన కూడా క్వశ్చన్స్ మనకు ఇంతకుముందు అడగడం జరిగింది. ఓకే, రైట్, ఇది మళ్ళీ దీని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.